హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న గారెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి ఇవి నూనె లాగుతాయేమో అన్న భయం ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నూనె పీల్చవు, క్రిస్పీగా బాగా వస్తాయి. నానబెట్టే పని లేదు కాబట్టి అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. వేడివేడిగా అలా తినేయచ్చు. మొక్కజొన్న గారెలకి మొక్కజొన్న పొత్తులు 4 తీసుకున్నానండి. ఇలా ఒలుచుకోవాలి. వీటికి కొంచెం ముదురుగా ఉన్న పొత్తులు తీసుకోవాలి. మరీ ముదురు ఉండకూడదు. లైట్గా ముదురుగా ఉన్న పొత్తులతో అయితే చాలా బాగా వస్తాయి. అది లేతగా ఉన్న వాటితో చేసామనుకోండి పిండి పలచనైపోతుంది, నూనె లాగేస్తాయి. ఇది స్వీట్ కార్న్ కాదండి, మామూలు మొక్కజొన్న పొత్తులు. స్వీట్ కార్న్తో చేస్తే బాగా రావు, మామూలు పొత్తులతోనే బాగుంటాయి. ముందుగా మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 8 వెల్లుల్లి రేఖలు, మొక్కజొన్న గింజలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 9 కాయల వరకు వేస్తున్నానండి. అలాగే తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవచ్చు. అలాగే మీకు ఎక్కువ అయిపోతున్నాయి అనుకుంటే ఈ గింజల్ని 2 సార్లుగా మిక్సీ పట్టుకోవచ్చు. సరిగ్గా నలగట్లేదనుకుంటే కొన్ని నీళ్ళు చుక్కలు పోసుకోవచ్చు. ఎక్కువ పోయకూడదు, అంటే పిండి పలచనవ్వకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కొంచెం బరగ్గా ఉండాలి. ఇలా ఉంటే వడలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అంటే మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు. మొత్తం అంతా ఇలా గిన్నెలోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన కరివేపాకు ఆకు పలంగా వేసేదానికంటే కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే చిన్న కప్పుతో 1 కప్పు కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బియ్యపిండి శనగపిండి ఎక్కువ వేసుకోకూడదండి, ఇలా కొంచెమే వేసుకోవాలి. చూసారు కదా, నేను 4 పొత్తులకి 1 స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్ల శనగపిండి వేశాను. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ముద్దలా అవ్వాలి, పల్చగా ఉండకూడదు. ఇలా ఉంటే వడలు బాగా వస్తాయి. ఇప్పుడు వడలు ఒత్తుకోవడానికి ఏదైనా అరిటాక్ కానీ, కవర్ కానీ, బటర్ పేపర్ కానీ తీసుకోవాలి. బటర్ పేపర్కి తడి చేయాలి, చేయి కూడా తడి చేసుకొని ఇలా చిన్న ముద్దలా తీసుకోవాలి. ఇప్పుడు వడలు ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఈ విధంగా ఒత్తుకొని చిల్లు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు వేసి వేయించుకోవాలి. నూనె ఇలా సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. వేసిన వెంటనే కదపొద్దు, ఎందుకంటే పిండి విడిపోయినట్టు అయిపోతాయి. ఇలా కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద టైం పట్టదు. ఇంకా మనకి గింజలు ఒలుచుకోవడానికే కాస్త టైం పడుతుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత బాగున్నాయో చూడండి, చూస్తే తెలుస్తుంది కదా క్రిస్పీగా ఉన్నట్టు. ఇదే విధంగా మిగతా వడలన్నీ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, తగ్గించాల్సిన అవసరం ఉండదు. మన ఛానల్లో స్వీట్ కార్న్తో గుంట పొంగనాలు కూడా ఉన్నాయండి, లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి. మొక్కజొన్న గారెలు తయారైనవి. టమాటో సాస్తో తినచ్చు, లేదా ఇలా ఒట్టిగా కూడా తినేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.